అందరు పండగ హడావిడిలో ఉంటే నువ్వేంటి ఇంకెలా ఉన్నావు? అద్దం ముందు కూర్చొని రెడీ అవుతుంటే నీకే మ్యాచింగ్ నచ్చుతుందో అని టెన్షన్ ఎక్కువైపోయింది. అందుకే ఇలా. సరే బాగుందా? మూవా అంతేనా? బాగుంది. ఈ హడావిడిలో పడేనా? మార్నింగ్ నుంచి ఫోను లేదు, ఏమీ లేదు. అనుకున్నా సార్ ఇంకా అడగలేదేంటా అని. ఇల్లంతా చుట్టాలు, అస్సలు ఖాళీ లేదు. మిల్కీ అయితే ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. హ్మ్. మ్హూ. హ్మ్. వీలైతే నేనే కాల్ చేస్తాను కదా, నువ్వు అడగాలా? ట్రై చేస్తున్నప్పుడే బాగా మాట్లాడేవాడివి, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఇంకేంటి ఇంకేంటి అంటున్నా. ఇంకేం మాట్లాడతా? అసలు ఈ లవర్స్ అందరూ గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు? ఏముంది, ముద్దిమంటాను, లేదు నేను ఇవ్వను అంటావు. పర్లేదు ఇచ్చే, ఇంకెప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేస్తాను అంటాను. అవసరం లేదంటావు. ప్లీజ్ ట్రై చేయొచ్చు కదా అంటాను. గుడ్ నైట్ అంటావు. అంతే. అంతేనా? ఈ ముద్దులు అవేముండవా? వస్తాయి, అన్ని తర్వాత వస్తాయి, కంగారు ఎందుకు? అంటే ఎప్పుడో జరిగే వాటి గురించి ముందుగానే ప్రీప్లాన్గా ఉంటారా? బాగున్నానా? అదేంటంత బాగుంది? ఏమైంది? నువ్వు దూరంగా ఉంటే బ్రీత్ అందట్లేదు. నీకు ఈ మధ్య బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైంది. ఇప్పుడు ఓకేనా? బెటర్. ఏంటి లిప్స్టిక్ పెట్టలేదు? లిప్స్టిక్ పెట్టుకున్న లిప్స్ని కిస్ చేస్తే హెల్త్కి ప్రాబ్లం అంట. డ్రింక్ చేసావా? లేదే, సెంటర్ ఫ్రెష్ కూడా వేసుకున్నాను. మేబీ అమ్మాయిలు ఎందుకే డ్రింక్ చేయొద్దంటారేమో. మీరు అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఇలా మధ్యలో ఆపేస్తేనే ఒకటి తాగాల్సిన దగ్గర రెండు తాగేస్తుంటాం. సరే వెళ్తా, పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. బాయ్. ఏమైంది? బ్రీత్ అందట్లేదు. బాయ్. హా పిన్ని, ఎక్కడున్నావే? సర్లాంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, వచ్చేస్తున్నాను. సరే రా, తొందరగా రా. హా సరే పిన్ని. ఓయ్, ఏంటి వెళ్ళిపోతున్నావు? నీకు అసలు ఎక్కడికి పోయావు? ఎందుకు కొట్టానని కూడా అడగవా? ఎందుకో కొట్టావులే, కొట్టింది నువ్వేగా. నీలో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ గురించే నా భయం. రేపు నేను వెళ్ళిపోతే మళ్ళీ అదే వస్తుందిలే అనుకుంటావని నా భయం. నా మీద ప్రేమ తగ్గిపోయిందంటే మగాడికి ప్రేమించడం రాదు కదా అని ముందే చెప్పానంటావని నా భయం. నీకు అర్థం కావట్లేదు అజయ్, నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఈ ప్లేస్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఏమైందని? నేను ఇంకా 10 రోజులు ఉంటానని అనుకుంటున్నాను. రేపు వెళ్ళిపోతున్నాను. ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం మార్చు, నాకు నచ్చట్లేదు. అలా వదిలేక అజయ్, ఇంకా పొల్యూట్ అయిపోతాను. ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఇప్పుడే అందరికీ. 20 సెకండ్స్ ఒకరినొకరు హక్ చేసుకుంటే 21 సెకండ్ నుంచి మనం ఏం చెప్తే అది నమ్ముతారు. అలా నా మనసులో బాధని నీకు ట్రాన్స్ఫర్ చేయడానికి నీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా? నేను అన్ని ఎక్స్ప్రెషన్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ నీకేదైతే రన్ అవుతుందో నాకు అదే రన్ అవుతుంది. హా బాబాయ్. ఆరాధ్య, ఎక్కడున్నావు తల్లి? కిందనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. నీకోసం వెయిట్ చేస్తున్నాను. హా సరే, వెళ్తున్నాను. బాయ్. నువ్వు అలా దూరంగా వెళ్తే నాకు బ్రీత్ అందట్లేదు.
నాకు కూడా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.